Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లో ఊహించని చేంజ్. ఇక చేంజింగ్ మొదలు. వైసీపీ అధినేత జగన్లో చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కార్యకర్తల ఇంటికి నేరుగా వెళ్లడం చూస్తూ ఉంటే ఆయనలో వచ్చిన మార్పునకు నిదర్శనమనే చెప్పాలి. గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ తాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్ అంగీకరించారు. కేవలం వాలంటీర్ల మీద ఆధారపడడమే తాను చేసిన తప్పని కూడా అంతర్గత సమావేశాలలో అంగీకరించారు. ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి తాను ప్రాధాన్యత ఇస్తానని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. 5 ఏళ్ల పాటు కేడర్ సంగతి మర్చిపోయిన జగన్ ఇప్పుడు ఓటమి తరువాత అసలు విషయం తెలిసి వచ్చింది. కార్యకర్తలు అలా తనంటే పడి ఉంటారులే అని భావించారు. తనపై ఉన్న క్రేజ్ చెక్కు చెదరదని నమ్మారు. కార్యకర్తల సంక్షేమాన్ని విస్మరించి ఎంత పెద్ద తప్పు చేస్తానన్నది జగన్కు అర్థమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం నిలబడి జెండాను వదిలిపెట్టకుండా నిలబడే కార్యకర్తలను విస్మరిస్తే ఏం జరుగుతుందో జగన్కు రుచి చూసిన తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. ఎమ్మెల్యేలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడంతో, వారు కూడా కార్యకర్తలకు అండగా నిలబడలేకపోవడంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. అందుకే జగన్ తరచూ ఈ మధ్య సమావేశాల్లో జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని పదే పదే చెబుతున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన కార్యకర్తల చేయి తాను వదిలిపెట్టబోనని హామీ ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు కార్యకర్తల ఇంటి బాట పట్టారు. ఇప్పటి వరకు జగన్ నేతల ఇళ్లకే పరిమితమయ్యారు. వారి వివాహాలు, విషాద సమయంలో పరామర్శలకు మాత్రమే వెళుతున్నారు. కానీ జగన్లో మార్పు వచ్చిందని చెప్పడానికి నేరుగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా కార్యకర్తలలో మరింత విశ్వాసాన్ని పెంచి వచ్చే ఎన్నికలకు మాత్రమే కాకుండా ప్రతి పార్టీ కార్యక్రమం విజయవంతమయ్యేలా వారు కృషి చేస్తారని నమ్ముతున్నారు. ఇక వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇటీవల పోలీస్ దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబీకులను పరామర్శించనున్నారు. వారికి తాము అండగా నిలుస్తామన్న భరోసా ఇవ్వనున్నారు. ఇక జూన్ 3వ తేదీన పోలీస్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెంటపాళ్ల ఉప సర్పంచ్ పోలీస్ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. అలాగే గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ చర్యల ద్వారా తాను కార్యకర్తలకు అందుబాటులో ఉన్నానన్న సంకేతాలను కేడర్లోకి బలంగా పంపనున్నారు.